ఆడే వ్యక్తిని. సార్ ఎందుకు సార్ ఈ నాటకాలని? మీరు ఏ రకంగా కొట్లాడతారు? మీరు ముందర ఒక మాస్క్ వేసుకున్నారు. ఫస్ట్ ఆ మాస్క్ తొలగించండి. ప్రజల పట్ల మీ యాక్టింగ్ చాలు. అక్కడ సైడు మీకు సంబంధించినటువంటి ఏవి లేవా? మనలో మనమాట. ఈటెల రాజేందర్ గారు చూపిమంటారా ఎక్కడెక్కడ ఏమేమున్నాయో? ముసుగు మాత్రం సామాన్యులు, కానీ అక్కడ కాపాడుకోవాల్సిన వివరాస్తులు ఇక నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఈటెల రాజేందర్ గారు బాగున్నారా సార్? మంచిగా ఉన్నారా? నమస్తే సార్. లీడర్ కావాలను ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ ప్రెసిడెంట్. కీలక సమయాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ యాబ్సెంట్. వరదలు హైడ్రా ఇష్యూ టైంలో ఫారెన్ టూర్లో. పిఏసీ చైర్మన్ వివాదం సమయంలోనూ కూడా ఇతర దేశాల్లోనే. కేసీఆర్ కేటీఆర్ నుంచి క్యాడర్కు నో గైడెన్స్. మరో లీడర్ అవసరమని పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ. ఐజేజో ఎంత కష్టం వచ్చింది సార్. బీఆర్ఎస్కు మరో లీడర్ అవసరమనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతుంది. కీలక సమయాల్లో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరదలు హైడ్రా ఇష్యూ, పిఏసీ చైర్మన్ వివాద సమయంలో ఇద్దరు నేతలు ప్రజలకు క్యాడర్కు దూరంగానే ఉన్నారు. పార్టీ నేతలకు సైతం గైడెన్స్ ఇవ్వలేదు. ముఖ్య నేతలు కీలక సమయాల్లో ఇలా దూరంగా ఉంటే ఎలా అనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు యాక్టివ్గా ఉంటున్నారని, కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ప్రజలకు క్యాడర్కు దూరంగా ఉంటున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ కూడా కొనసాగుతుంది. బీఆర్ఎస్కు మరో బలమైన నేత ఉంటేనే పార్టీ పటిష్టం అవుతుందని పార్టీలోని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారట. మరి వేర్ ఈస్ కేసీఆర్, వేర్ ఈస్ కేటీఆర్ అంటే మొన్న రుణమాఫీల గురించి మైక్ పట్టుకొని సారు మాట్లాడిండు జోరుగా, జై భవానీ. మరి మెయిన్ విషయాల్లో గైడెన్స్ లేదు అంటే మీకు హరీష్ రావు కూడా పనికొస్తాడా? ఇప్పుడు పార్టీ క్యాడర్ జోరుగా చర్చ పెట్టుకుంటుంది అంటున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కాకుండా నెక్స్ట్ లీడర్ ఎవరు? బీఆర్ఎస్లో ముఖ్య నేత అంటే హరీష్ రావే. మరి హరీష్ రావు ఉంటే కూడా మీకు సరిపోతలేదు. మరి వీళ్ళ గైడెన్స్ లేదు. డెఫినెట్గా ఎవరైనా కేసీఆర్ రావాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి రావట్లేదు అన్నప్పుడు మరి బీఆర్ఎస్ ఎల్పీ పదవికి రాజీనామా చేయమనండి. నేను ఏమంటున్నా, మాకు అర్థమైంది బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కేసీఆర్ బయటికి వస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు సమానమే అన్న ఫీలింగు రేవంత్ రెడ్డికి వస్తుంది. రేవంత్ రెడ్డికి వస్తుందనే కదా కేసీఆర్ బయటకు వస్తలేడు. ఇప్పుడు మీకు కావాల్సింది మీ ఈగోలా మీ క్యాడరా? ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మాట్లాడితే పైన మైక్లలో మాట్లాడుతున్నారు. గ్రౌండ్లో క్యాడర్తో మంతనాలు లేవు. క్యాడర్కి ఒక మంచి లీడర్ లేడు. మంచి లీడర్ ఉన్నా వాడు ముంచటోడే కనబడుతున్నాడు. జై భవానీ ముంచటోళ్ళే ఉన్నారు. ఈ జీవన్ రెడ్డి లాంటి వాడిని ఆర్మూర్లో పెడితే ఆయన ఎక్కడ తిరుగుతాడు? అక్కడ ఆర్మూర్లో ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి ఎవరంటే జీవన్ రెడ్డి. ఇంకా అటువంటి పాములని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఏ రోజైనా అది బుస్సు అని కాటేస్తుంది. ఓకే, దళిత బంధు వాళ్ళ నియోజకవర్గంలో బల్కా సుమన్ అనే వ్యక్తి ఒక్కటంటే ఒక్కరికి కూడా ఒక ఊర్లో ఉన్నటువంటి దళిత బంధు ఎవరికి కూడా రాలేదు. మరి ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళనే పక్కన పెట్టుకొని మైకులలో మాట్లాడమంటున్నారు. ఇంకా మీ పార్టీకి దిక్కెవరు? ఇంకా మీ పార్టీని ఎవరు ఆదుకోవాలి? మేమేమన్నాం, గ్రౌండ్లో తిరగండి, కార్యకర్తలను ఎవరైనా మంచి లీడర్ని చూసి ఫస్ట్ మీ జిల్లా ఇన్ఛార్జ్లను మండల ఇన్ఛార్జ్లను మార్చమన్నాం. చేసిండ్రా? చీమ గుట్టినట్టు కూడా లేదంటే మీ పార్టీ డెవలప్ అవ్వాలని చెప్పి మీకే లేదు. ఎక్కడైతే ఏ అవినీతి ఎమ్మెల్యేలు అయితే ప్రజలు వద్దనుకొని ఓడగొట్టినారో ఆ అవినీతి ఎమ్మెల్యేలకే ఇంతకుముందు కేసీఆర్ని సంతోష్ రావు కలవనీయకపోతుండే, సంతోష్ రావు అపాయింట్మెంట్లు ఇవ్వనీయకపోతుండే, అట్లీస్ట్ ఎవరైనా కాల్ చేసిన విషయం కూడా కేసీఆర్కి చెప్పకపోతుండే. ఇప్పుడు ఎవరు అడ్డుకుంటున్నాడు? 24/7 ఇప్పుడట ఫామ్ హౌస్లో కేసీఆర్ దగ్గర జీవన్ రెడ్డే ఉంటున్నాడు. చెప్తున్నా కదా. మళ్ళీ అంతగానం జీవన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఏం లింకులు ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా అప్పుడు విలన్ సంతోష్ రావు అయితే ఇప్పటి విలన్ జీవన్ రెడ్డి. ఎవరికైనా అపాయింట్మెంట్లు ఇస్తున్నారా? ఎవరికైనా అపాయింట్మెంట్లు? ఇంకా కూడా మారలేదు.
ఇంకా మారలేదు. ఇచ్చినా ఏదో ఒక రోజు నెలకో అమావాస్యకో పున్నమికో వచ్చినట్టు అట్లా అట్లా ఇంపార్టెంట్ పర్సన్స్ని పిలుచుకొని మాట్లాడతారు. ఎవరికి ఇస్తున్నారండి మీరు అపాయింట్మెంట్లు? ఎవరికి ఇస్తున్నారండి మీరు అపాయింట్మెంట్లు? ఒక పేరు చెప్పండి మాకు. ఇక్కడ జీవన్ రెడ్డి ఫామ్ హౌస్లో చేరి, జీవన్ రెడ్డికి ఏం పని ఫామ్ హౌస్లో కేసీఆర్ పక్కన? ఏం పని? మీ బినాముల బయట అయితే చెప్తున్నారు కొంతమంది, కవితక్కకు సంబంధించిన లావాదేవీలన్నీ జీవన్ రెడ్డి చూసుకుంటాడని చెప్తున్నారు, జై భవాని. మరి కేసీఆర్కి జీవన్ రెడ్డిని వదిలించుకోవచ్చు కదా. మీకు పార్టీ ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా? అవినీతి పరులకు మైకులు ఎందుకు ఇస్తారు? బల్కా సుమన్ ఓడిపోయిన బల్కా సుమన్కి మైక్ ఎందుకు ఇస్తారు? ఆయన దళిత బంధు ఎవరికి ఇచ్చిండు? గతంలో ఆడియో రికార్డు వైరల్ కాలే, ఆడియో వైరల్ కాలే. పోయి అడగండి. అక్కడ పోయి అడిగితే, చెన్నూరులో పోయి అడిగితే దళిత బంధు ఎంతమందికి వచ్చింది? పోనీ ఇప్పుడు వివేక్ అన్న ఏమైనా చేస్తున్నా అంటే వివేక్ కూడా గంతే, వివేక్ కూడా గంతే, ఏం చేస్తలేడు అరవై. మరి ఎవరికి వచ్చినాయి దళిత బంధు? ఎవరికి వచ్చింది? గుండెల మీద చేసుకొని చెప్పండి బల్కా సుమన్ గారు. మీ దళితులకి మీరే మీ ముఖ్య అనుచరులకు దళిత బంధు ఇచ్చినారు, కానీ సామాన్య దళితులకు, పార్టీలకు సంబంధం లేని వాళ్ళకి ఎవరికైనా మీరు దళిత బంధు ఇచ్చిండ్రా? ఇస్తే గనక గుండెల మీద చేసుకొని చెప్పండి, భవానీ సాక్షిగా చెప్పండి. సో ఇటువంటి దొంగలనా పక్కన పెట్టుకునేది? ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారా, వాళ్ళని నమ్ముతారా, మళ్ళీ అట్లనే చేస్తారా అనుకుంటారు. ఫామ్ హౌస్లో నీకు జీవన్ రెడ్డికి ఏం పని? కేసీఆర్ దగ్గర ఒక పాముని తెచ్చి పాలు పోసినట్టే జీవన్ రెడ్డి పక్కన ఉంటే. అప్పుడు సంతోష్ ఎట్లనైతే అపాయింట్మెంట్స్ ఇవ్వలేదో, ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా గట్లనే ఉంది. ఆయన ముఖం చూస్తేనే పాపం. అపాయింట్మెంట్లు లేవు, క్యాడర్తో మంతనాలు లేవు, కొత్త అధ్యక్షులను తీసుకురారు, పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చరు, ఇన్ఛార్జులను మార్చరు, మండలంకి సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ పాతోళ్ళే. అంటే మీ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఆ శాటిలైట్ ఛానల్లో బీజేపీలో విలీనం అయిపోతుంది అని చెప్పి ఆర్టికల్ చేసిందే నిజమా? మాకెందుకు ఈ గొడవ? బీజేపీలో విలీనం చేస్తాం మేము, మాకు వద్దు, మా పార్టీ వద్దు, మా క్యాడర్ వద్దు, మాకు ప్రజలు వద్దు, గాడిది గుడ్డు వద్దు, ఏమొద్దు అని చెప్పి దండం పెట్టుకుంటారా? రారా మీరు? ఎవరు బయటికి రారా? ఇక కేసీఆర్ బయటికి రాడు, కేటీఆర్ వచ్చినా ఏదో ఒక మెయిన్ ఇప్పుడు రుణమాఫీ గురించి మొన్న అక్కడక్కడ కనబడుతున్నాడు, మెయిన్ సమస్య అప్పుడు తెలియదు. ఇంతకీ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు? అటోడా ఇటోడా? ఎవరైనా అటోడా ఇటోడా? కాంగ్రెస్ ఓడా బీఆర్ఎస్ ఓడా? ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి దీన్ని? అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. దీన్ని ఖచ్చితంగా సైకోయిజం అనే అంటారు ఎవరైనా, దీన్ని ఖచ్చితంగా సైకోయిజం అని అంటారు. అంటే మీరు ఇంకా మారలే. బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా మారుతుండ్రేమో, మార్పు వస్తుందేమో అనుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళేమో మారిపోయినరు, వర్షన్ 8.0 నడుస్తుంది. బీజేపీ వాళ్ళేమో న్యూట్రల్గా ఉన్నారు, అటు కాకుండా ఇటు కాకుండా బీజేపీ న్యూట్రల్గా ఉన్నారు. అసలు బీజేపీ వాళ్ళు పనిచేస్తున్నా లేదా కూడా ప్రజలకు తెలియదు. సామాన్యులు కూడా కులగొడుతుంటే చప్పట్లు కొడతారు. మరి కంపన్సేషన్ తరపున అడగండి అంటే మాట్లాడరు, ఆర్డినెన్సులు వాళ్ళే తీసుకొస్తారు. మరి ఏ పార్టీని నమ్మాలండి తెలంగాణలో? ఏ పార్టీ వర్క్ చేస్తున్నట్టు? కేసీఆర్ బయటికి రాడు, పోనీ అపాయింట్మెంట్లు కావాలంటే మళ్ళీ జీవన్ రెడ్డికే ఫోన్ చేయాలట, జీవన్ రెడ్డిని అడగాలి. ఏదో ఈయన హీరో లెక్క బిల్డప్ ఇస్తూ ఉంటాడు ఆ జీవన్ రెడ్డి. చేసింది లేదు, ఏం లేదు ఆడ ప్రజలకి. ఆయన ఖాతాలో ఏమున్నాయి అంటే ఆరుమూరు ప్రజలకు కన్నీళ్ళే ఉన్నాయి ఖాతాల. సో పాముకు పాలు పోసినట్టు వాళ్ళని ఇంతకుముందు సంతోష్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతుండే, ఇప్పుడు జీవన్ రెడ్డి చేరిండు. కార్యకర్తలకు కేసీఆర్కి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా మారకపోతే ప్రజలందరూ కేసీఆర్ కావాలి, వీళ్ళ పాలన చూసాను కోరుకుంటున్నారు అనుకోకండి. మీరు గ్రౌండ్లో లేకపోతే ప్రజలు కూడా మర్చిపోతారు. కొత్త వాళ్ళని తీసుకురమ్మని చెప్తున్నాం, కొత్త ఇన్ఛార్జీలను పెట్టండి, ఓడిపోయిన దూరం పెట్టండి. అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఓడిపోయిన వాళ్ళను మానసికంగా వేధించిన వాళ్ళు, సో లాఠీ చార్జ్ చేయించిన వాళ్ళు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పార్టీలో. ఎమ్మెల్యేలు పోలీసులతోటి కుమ్మక్కై ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఓడిపోయినారు. ఆ ఓడిపోయిన వాళ్ళకే మళ్ళీ మైకులు ఇచ్చి మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారండి? ఎవరు చూస్తారండి? ముందుగా ఫస్ట్ మీరు మారండి. మీరు మారి
మీ క్యాడర్ను మార్చండి. మీ క్యాడర్ ఏం క్యాడర్ మీది? మీ క్యాడర్ ఏం క్యాడరు? మండల అధ్యక్షుల్ని మార్చండి, జిల్లా అధ్యక్షుల్ని మార్చండి, ఇన్ఛార్జులను మార్చండి, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జులను మార్చండి. ఫస్ట్ మీరు మారండి. లేదా ఈ వార్త పుకారు కాదు, ఇది కావాలనే నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తుండ్రు, అందుకే వీళ్ళు గ్రౌండ్లో దూరంగా ఉన్నారు, అందుకే క్యాడర్కి కూడా దూరంగా ఉన్నారు. అయిపోయింది ఇక బీఆర్ఎస్ పని కథమైపోయింది. ఇక రారు, ఇక కేసీఆర్ రారు, కేటీఆర్ రాడు, హరీష్ కూడా ఏదో బీజేపీకి పోదామా కాంగ్రెస్కి పోదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు అన్న వార్తలు ఏవైతే మీరు అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు దాదాపు 70-80 కోట్లు ఇచ్చి కొనుక్కున్న ఛానల్ ఉందో, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఛానల్ ఉందో, అదే ఛానల్ లైవ్ పెట్టి మరి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్తున్నారు. మరి నమ్మాలన్నా నమ్మద్దా? మీరు పని చేయకపోతే అదే నిజం అవుతుంది, పని చేస్తే నిజం కాదు. ఆటోమేటిక్గా కొత్త విషయం ఏం లేదాడ. గజ్వేల్ ఎమ్మెల్యే మిస్సింగ్, కేటీఆర్ కనిపించడం లేదు, కేసీఆర్ కనిపించడం లేదు. ఆయన ఆచూకీ తెలపండి. పోలీస్ స్టేషన్లో స్థానికుల ఫిర్యాదంట. మూడోసారి కేసీఆర్ పేరు విని మూడోసారి ముచ్చటగా మళ్ళా గజ్వేల్లా కేసీఆర్ని గెలిపించినప్పుడు మరి ప్రజల్ని అప్పుడప్పుడన్నా సరే నీకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాకండి, పని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు గజ్వేల్ సమస్యలన్నా తీసుకోవాలన్నా, గజ్వేల్ ప్రజల మధ్యలోనన్నా కేసీఆర్ గారు తిరగాలన్నా, మరి రాజకీయాలు వద్దంటే వద్దని చెప్పమనండి, బహిరంగ లేఖ రాయమనండి. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎమ్మెల్యేని గాను రాజీనామా చేయమని చెప్పండి. కేసీఆర్ని చేస్తలేరే, రాజీనామా చేయమనండి. కేసీఆర్ని చేస్తారా కేసీఆర్ గారు? ఇప్పుడు గజ్వేల్లో పబ్లిక్ మీరు మల్లన్న సాగర్ బాధితులున్నా, మల్లన్న సాగర్ని ఏం చేసినా, ఎక్కడ చేసినా, ఏం చేసినా అన్నీ మర్చిపోయి కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల ఐకాన్ కోసం వాళ్ళు మళ్ళీ మీకే ఓట్లేసి గెలిపించినారు కదా కేసీఆర్ని. ఓట్లేసి గెలిపించినప్పుడు మీరు ఏం చేయాలి? కృతజ్ఞత కన్నా అట్లీస్ట్ అప్పుడప్పుడు అమావాస్యకి పున్నమి కన్నా కనపడాలన్నా పోయి, అగో ఏం కావాలన్నాయా మీకు, సీఎంఆర్ఎఫ్ చెక్కులా లేకపోతే ఇంకేదైనా ఏమైనా కావాలన్నా అని పలకరించాలా? ఖమ్మం బాధితుల దగ్గర రాకపోయినరు ఒక ప్రతిపక్ష నేతగా. మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఇట్లనే ఉన్నాయా? నేను అడుగుతున్నా స్ట్రైట్ అవే, కేటీఆర్ గారిని అడుగుతున్నా, బాపు కేసీఆర్ని అడుగుతున్నా, మిగతా రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు గిట్లనే ఉన్నారా అని అడుగుతున్నా. సో ఎవరు మీ తర్వాత మీ పార్టీని ముందుంచి నడిపించేది ఎవరు? మీ నియోజకవర్గంలో గజ్వేల్లో కూడా మీరు తిరగకపోతే, గజ్వేల్లో కూడా అట్లీస్ట్ వారంకి ఒక రోజో 2 వారాలకు ఒక రోజో తిరగకపోతే ఇక మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదనే కదా అర్థము. ప్రజల ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, రెస్ట్ మోడ్లో ఉంటా నేను. మరి రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. మీరు ప్రతిపక్ష నేత ఉన్నారు, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా రాజీనామా చేయండి. మీ గజ్వేల్కి రాజీనామా చేయండి. ఏ నియోజకవర్గ ప్రజలైనా సరే రాజ్యాంగంలో ఎమ్మెల్యే గ్రౌండ్లో ఉండాలి, అట్లీస్ట్ వాళ్ళ సమస్యలు కొద్దిపాటన పట్టించుకోవాలని కోరుకుంటారు కూడా, అది వాళ్ళ హక్కు, ఓట్లేసిన ప్రజల హక్కు. మరి ఎమ్మెల్యే రాకపోతే, ఎమ్మెల్యే పట్టించుకోకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదని అర్థము. మరి రాజీనామా చేయండి. మరి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా రాజీనామా చేయండి, గజ్వేల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. రాజీనామా చేసేసేయండి, మాకు అవసరం లేదు, ఎట్లాగో మా కొడుకు కేటీఆర్ ఇంకా తర్వాత హరీష్ బీజేపీలో విలీనం అవుతారు, ఇంకేదో అవుతుంది, ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది సార్. ఎందుకు ఈ డ్రామాలన్నీ, ఈ పేపర్ల వార్తలు ఎందుకు, ఇన్నిసార్లు మీరు అనిపించుకోవడం ఎందుకు? గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అయి ఉండి అవసరమా మీకు ఇది? ఇన్నిసార్లు అనిపించుకోవడము, ఇన్ని కంప్లైంట్లు ఇప్పించుకోవడము, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేసేయండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. మాలక్క కుండ బదలు కొట్టాలి ఏదైనా. మేము పార్టీ తీసేస్తున్నాం, మేము గ్రౌండ్లో ఉండాం, మేము బీజేపీలో విలీనం చేస్తున్నాం, నేను రాజీనామా చేస్తున్నా గజ్వేల్కి, లేకపోతే ఇంకేదో చేస్తున్నా అని చెప్పి స్ట్రైట్గా చెప్పేయండి సార్. కుండ బదల కొట్టండి, ఏం లేదు. మీ పార్టీ ఉండాలనో ఊడాలనో మీరే ఆలోచించండి. మీ పార్టీ ఉండాలనో ఊడాలనో మీరే ఆలోచించండి. ఇంకా మీరు మారలేదు, అట్లనే ఉన్నారని అర్థమవుతుంది.
మీ వాళ్ళని మార్చట్లేదు, మళ్ళా అవినీతి పరులకే మీరు పట్టం కడుతున్నారని అర్థమైంది. ఏ అవినీతి పరులను ఏ సిట్టింగ్లకైతే టికెట్ ఇవ్వదని టికెట్ ఇచ్చిన ప్రజలు ఓడగొట్టినరో వాళ్ళనే పక్కన పెట్టుకొని మీరు తిరుగుతున్నారు అంటే ఏమనాలే మేము?